పరిస్థితి అయితే తారుమారైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వెనుకకు నెట్టేసి టీవీకే పార్టీ విజయ్ టీవీకే పార్టీ అయితే లీడ్లో కొనసాగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సో మరి ఏం జరుగుతుంది అసలు తమిళంలో, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అసలు? గతంలో పాలించినటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఏంటి, అసలు ప్రజల్లో నెలకొన్నటువంటి అనిశ్చితి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక మన మధ్యలో చర్చలో పాల్గొన్నటువంటి షేక్ బాజీ గారు మన మధ్యలో ఉన్నారు. షేక్ బాజీ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తమిళం, ఒకసారి మనం ముందుగా తమిళంతో మనం స్టార్ట్ చేద్దాం. తమిళంలో ఏంటి సార్ అసలు టీవీకే లీడ్ కొనసాగే అవకాశం ఎందుకు వచ్చింది? అసలు ఈ పార్టీలను కూడా వెనుకంజ నెట్టేసేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? ప్రజలు అసలు మార్పు కోరుకున్నారా? మార్పు కోరుకునేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అక్కడ? ఇప్పుడు తమిళనాడు ప్రజలు మళ్ళీ మరొకసారి మరి సినిమా గ్లామర్కి, సినిమా యాక్టర్స్ కి ప్రాధాన్యత ఇచ్చే ఆ మైండ్ సెట్ ని మరొకసారి ప్రూవ్ చేశారు. అంతేకాకుండా డిఎంకేకి ఉన్న మరి కొన్ని అవినీతి ఆరోపణలు కానివ్వండి, యాంటీ ఇన్కంబెన్సీ సిచ్యువేషన్ కానివ్వండి కూడా బాగా ఈ ఎన్నికల్లో ప్లే చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఏఐడిఎంకే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఏంటంటే ఏదైతే వాళ్ళు సరైన ప్రభావవంతంగా వర్క్ చేయలేదు. ఏఐడిఎంకే పర్ఫార్మెన్స్ వెరీ పూర్ గా ఉంది. ఇవన్నిటికి కూడా ఏంటంటే ఎన్ని కారణంగా టీవీకే ముందంజలోకి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే మరి ఒక యంగ్ లీడరు, సినిమా హీరో ప్రభావం మాత్రం ప్రజలు చాలా బాగా తీసుకున్నారు. ఆయన నమ్మారు. టీవీకే ద్వారా రాష్ట్రంలో మరి మంచి పరిపాలన వస్తుంది. మరి గతంలో ఎంజీఆర్, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తరహాలో తమిళనాడు ప్రజలు ఆలోచించారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది అనూహ్యమైన పరిణామం. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకేనే వస్తుంది అని చెప్పేసి ప్రచారం చేసినాయి. ఒక యాక్సిస్ తప్ప యాక్సిస్ మాత్రం డిఎంకేనే నమ్మింది. డిఎంకే క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క అసెస్మెంట్ ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు 92 నుంచి 110 సీట్స్ వస్తుందని చెప్పేసి యాక్సిస్ సర్వే తెలిపింది ఎగ్జిట్ పోల్స్ లో. మిగతావన్నీ కూడా డిఎంకేకే చెప్పింది 125 నుంచి 145 అని. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్వేలు కూడా డిఎంకే వైపే మొగ్గు చూపించినాయి. ఒక్క యాక్సిస్ మాత్రం మరి టీవీకే పార్టీ పట్ల ఆ నమ్మకాన్ని, తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క ఏదైతే ప్రజల యొక్క నాడిని కరెక్ట్ గా పట్టుకున్నాయని చెప్పేసి మనం భావించవచ్చు అండి. అట్లాగేంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ముందు నుంచి అనుకున్న టగ్ ఆఫ్ వార్ లాగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాము. అలాగే కనపడతా ఉంది వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ కూడా. దాదాపు నెక్ టు నెక్ గా ఉన్నాయి టీఎంసీ తర్వాత బీజేపీ ఎలయన్స్లు. షేక్ బాజీ గారు మీరు చెప్పిన విధంగా మనం చూస్తే సినీ గ్లామరే ఈ యొక్క టీవీకే పార్టీ లీడ్లో ఉండడానికి కారణమా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా డిఎంకేకి కొన్ని ఖచ్చితంగా సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఏఐడిఎంకే జయలలిత ఆధ్వర్యంలో గతంలో పరిపాలన అందించింది. అట్లాగే స్టాలిన్ పరిపాలిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీలు. వాళ్ళ నేతృత్వం వహిస్తున్న వాళ్ళు కూడా ఎంతో పరిణతి చెంది రాజకీయాల్లో ఆరితేరిన ఉద్దండులు. పరిపాలన అనుభవం ఉంది, గవర్నమెంట్ నడిపిన అనుభవం ఉంది. సో ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ ఏకదం రాజకీయాలకే కొత్త. రాజకీయాలంటే తెలియదు. ఓనమాలు నేర్చుకుంటూ అడుగులు వేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్న నాయకత్వాన్ని తెచ్చుకున్నాడు. మరి అతన్ని ఏ రకంగా ప్రజలు నమ్మారు? ఇంత పర్సంటేజ్ దాదాపు 93 సీట్లలో ముందంజలో ఉన్నాడు. ఏఐడిఎంకే ఇప్పుడు కొద్దిగా పెరిగింది 69కి. అట్లాగే 50 డిఎంకే 50 సీట్లు ముందంజలో ఉన్నాయి. మరి 93 రావడానికి అంటే చిన్న విషయం కాదండి. ఒక కొత్త పార్టీ, ఒక సినిమా గాల ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక సినిమా యాక్టరు పార్టీ పెట్టి ఇంత ప్రగతిగా ముందుకు వచ్చాడంటే చిన్న విషయం కాదండి. మరి దీనికి అతను ప్రజలు ఏం చూసి నమ్మారు? అతనికి రాజకీయ అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు. కేవలం సినిమా గ్లామరు ప్లస్ అతను ఇచ్చిన వాగ్దానాలు. నేను దాంతో పాటుగా ప్రస్తుతం పరిపాలిస్తున్న డిఎంకే ప్రభుత్వానికి మరి కుటుంబ పాలన అనుకోండి, లేకపోతే ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ యొక్క
కార్యక్రమాలు వల్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి కానివ్వండి, అవినీతి కానివ్వండి, అట్లాగే గ్రోత్ లేదు, ఆర్థిక అభివృద్ధి లేదని కానివ్వండి, ఇట్లాంటి అంశాలు కూడా అతను వ్యతిరేకంగా పనిచేసినట్టు కనపడతా ఉంది. సో ఒక అనుభవం లేని, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని మరి ఇవాళ అందరం ఎక్కించేయడానికి తమిళనాడు ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా సినిమా గ్లామరే కారణం తప్ప వేరే ఏం కాదనేది నా అభిప్రాయం అండి. తర్వాత మేము అస్సాంలో చూస్తే కనుక మేము అనూహ్యంగా ముందుకు వచ్చాము. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇంత పెర్ఫార్మెన్స్, ఇంత ముందంజలో అస్సాంలో వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు దాదాపు ఏంటంటే అస్సాంలో కాంగ్రెస్ 28 సీట్లు గతంలో కంటే చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకమైన పరిస్థితి. అక్కడ బీజేపీ పాటిస్తున్న ఏదైతే విభజించు ఆ హిందుత్వ విధానం కానివ్వండి, ఆ బోర్డర్స్ విషయంలో చేస్తున్న విష ప్రచారం కానివ్వండి, అట్లాగే ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి అతను ఉన్నాడు, ఏదో హేమంత్ శర్మ ముఖ్యమంత్రి అతను ఉన్నాడు. అతని యొక్క అనైతికమైన వ్యాఖ్యానాలు, అతను రూడ్ ప్రవర్తన కూడా ప్రజలు ఏవగించుకున్నారనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను భావిస్తా ఉన్నానండి. అస్సాం మంచి గ్రోత్ లో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక డిసప్పాయింట్మెంట్, మేము తమిళనాడులోనే డిసప్పాయింట్ అయ్యాము. మా అలయన్స్ వెనకంజలో పడతాం అనేది కొంచెం నిరుత్సాహంగా ఉంది. అట్లాగే కేరళలో మేము ముందుగానే ఊహించుకున్నట్టుగానే విజయడాంకా మోగిస్తున్నాము. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. కేరళలో మరి యూడిఎఫ్ చాలా ముందంజలో ఉంది. దాదాపు 95 సీట్లు తోటి ముందంజలో ఉన్నాం. కాబట్టి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయిపోయినట్టే. కేరళలో ఇంక మెజారిటీ ఎంత అనేదే తప్ప, మీరు కేరళలో కాంగ్రెస్ యూడిఎఫ్ నేతృత్వంలో ఉన్న యూడిఎఫ్ మేము గవర్నమెంట్ స్థాపించబోతా ఉన్నాము. కాకపోతే పశ్చిమ బెంగాల్లో మేము మళ్ళీ కొంచెం ఆశించినంతగా రాలేదు, 2 సీట్లకే లోనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే టీఎంసీ చేసిన తప్పిదాలు, టీఎంసీ కాంగ్రెస్ ని అట్లాగే లెఫ్ట్ పార్టీని కూడా కార్నర్ చేయటం, వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవటం వల్ల ఇవాళ బీజేపీ ఎదగటానికి, బీజేపీ గట్టి పోటీగా ఉండటానికి కారణమైంది. అట్లాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఒక స్లోగన్ కానివ్వండి, మరి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది బెంగాల్లో. మోడీ గారు 7-8 సార్లు పర్యటించడం, అమిత్ షా విస్తృతంగా పరివర్తించడం, అవకాశం ఉన్న చోట్ల హిందుత్వ కార్డుని వాడటం, అట్లాగే బోర్డర్ జిల్లాల్లో ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయటం, ప్రభుత్వం అవినీతి అని చెప్పేసి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ బీజేపీకి అనుకూలంగా బెంగాల్లో మారినాయండి. కాకపోతే ఇక ఏంటంటే ఎవరు గవర్నమెంట్ లో వస్తారు అనేది ఇంకొక గంటలో కానీ మనం ఇచ్చేయలేము. ఎందుకంటే చివరిగా ఫలితాలు మారే అవకాశం ఉంది. నేరోగా ప్రభుత్వం ఎవరైనా స్థాపించే అవకాశం బెంగాల్లో కనిపిస్తా ఉందండి. ఇకపోతే ఏంటంటే కేరళ అని చెప్పాను, కేరళ ఆల్రెడీ డిక్లేర్డ్ పొజిషన్ లో ఉంది. తమిళనాడే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఏదైతే ఏఐడిఎంకే తోటి టీవీకే పార్టీ కలుస్తుందా రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి, లేకపోతే ఇంకేదన్నా మార్పులు జరుగుతాయా అని చెప్పేసి ఒక ఆసక్తికరమైన పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే టీవీకే విజయ్ గారు మొదటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేక విధానాలని పాటిస్తూ వచ్చారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఇస్తాము మీరు ఉండండి అనే పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రోత్సహించవచ్చు. ఏఐడిఎంకే బీజేపీ కూటమి టీవీకేని ముఖ్యమంత్రిగా ప్రోత్సహించే అవకాశం కూడా అక్కడ కనిపిస్తా ఉందండి. పశ్చిమ బెంగాల్లో వలసలను ప్రోత్సహించింది మమతా బెనర్జీ. దాంతోపాటు సంక్షేమ పథకాలనే కానీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని పక్కన పెట్టింది అనేటువంటి వ్యతిరేకత కూడా ఒకందుకు కారణమై ఉండొచ్చా ఈ యొక్క వెనుకబాటుతనానికి? వీళ్ళు ప్రచారం చేశారండి, వలసలను ప్రోత్సహించింది. అట్లాగే రకరకాలుగా అవినీతి కానివ్వండి, రకరకాలుగా మరి బీజేపీ అక్కడ రాజకీయాల్లో సహజం అనుకోండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకొక 2-3 ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. యాక్చువల్ గా ఏంటంటే ఈ ఓట్ల తొలగింపు కూడా ఒక పెద్ద ఫ్యాక్టరు. 90 లక్షలకు పైచిలకు ఓట్లు బెంగాల్లో తీసేశారు. ముఖ్యంగా ముస్లిం ఓట్లే ఎక్కువగా వలసదారులు అనే పేరుతోటి రకరకాల కారణాలు చూపించి ఎస్ఐఆర్ సిస్టమ్ లో తీసేశారు. అది దీని ఈ రిజల్ట్స్ లో ఆ ప్రభావం కూడా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అట్లాగే ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. బీజేపీ ఎట్లయినా దీదీని ఓడించాలి, మమతా బెనర్జీని ఓడించాలి అనే ఉద్దేశంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేసిందండి వెస్ట్ బెంగాల్.